తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు పతాంజలి యోగా కేంద్రంలో ప్రతి నెల మొదటి ఆదివారం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ద్వారా సైన్స్ ఆఫ్ యోగా మెడిటేషన్ పై ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిచే శాస్త్రాన్ని ప్రజలకు అందించడం జరుగుతుందని ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పతాంజలి యోగా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పతాంజలి యోగా కేంద్రం నందు ఉపాధ్యాయులు జి శ్రీనివాస్చే ఆధ్యాత్మిక సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు ధ్యానరత్న యు సాంబశివరావు, నేరళ్ల ఈశ్వర్, కుంకట్ల సత్యనారాయణ, అడవి సుబ్బారావు, వేరమల్లు పాండురంగ వెటల్, గుండా సుందరరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆకివీడులో పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో జనవరి 27వ తేదీన మన యొక్క ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఆకివీడు మండల ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ప్రారంభించుకున్నాం. ఈ ప్రాజెక్టు ప్రతి ఇంటికి ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత తెలియటం కోసం ఈ రోజు నుంచి అనగా ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం ఒక ది సైన్స్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ మీద ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ధ్యానుల ద్వారాగా స్థానికులకి ఈ యొక్క శాస్త్రాన్ని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మొట్టమొదటి క్లాసు శ్రీనివాస్ మాస్టరు కోలనపల్లి గ్రామం, కోలనపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చి వారి సందేశం ఇచ్చారు. అలాగే ప్రతి నెల ఒక టీచర్ గారి ద్వారాగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆకివీడు శ్రీ పతంజలి యోగా కేంద్రంలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ నేను ఈరోజు ఆత్మజ్ఞానం అందించడంలో భాగంగా అందరికీ కూడా సత్యం ఏంటి, ధర్మం ఏంటి అనేది చెప్పడం జరిగింది. సత్యం తెలుసుకుంటే మనిషిలో దుఃఖం అనేది పోతుంది. సత్యం తెలియకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే దుఃఖము కలుగుతుంది మనిషికి దుఃఖ నివారణ మార్గం అనేది జ్ఞాన మార్గము. ప్రతి ఒక్క మనిషి తనను తాను తెలుసుకోవాలి, అంటే తాను ఒక ఆత్మని తెలుసుకోవాలి. అలాగే ప్రతి జీవి దేవుడే అని తెలుసుకోవాలి, మనమే దైవాలం అని తెలుసుకోవాలి. జీసస్ క్రైస్ట్ బోధించిన, మహమ్మద్ బోధించిన అందరి బోధనల యొక్క సారము సత్యము, ధర్మము. సత్యం తెలుసుకోవాలి, ధర్మంలో జీవించాలి. సత్యం అంటే ఆత్మసత్యము, దానికి మార్గము ధ్యానము. ధర్మం అంటే అహింస, పరమో ధర్మం. అహింస అంటే శాకాహారంలో జీవించడం. ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరి పతంజలి యోగాశ్రమం నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి రాష్ట్ర నలుమూల నుంచి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, యోగా గురువులు, సీనియర్ మాస్టర్స్ వచ్చి వారు సత్యం గురించి, ధర్మం గురించి, శాంతియుత జీవన విధానం గురించి తెలియజేస్తూ, అలాగే ఎవరైతే ధ్యానం చేస్తారో వారు మాత్రమే ఏ అలజడులు లేకుండా ప్రశాంతమైన జీవన విధానాన్ని వాళ్ళ జీవితంలో ఆచరిస్తారు. అది అనుభవపూర్వకంగా తెలియజేయడానికి సాధన చేయిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను ఉపయోగించుకొని ధ్యాన సాధన ద్వారా సత్యానుభూతి చెందటం, సత్యానుభూతి చెందిన తర్వాత మాత్రమే ఆ జీవన సారం ఏంటో అనుభూతిలోకి వస్తుంది. అప్పుడే ప్రపంచంతో కూడా శాంతియుతంగా జీవన మార్గం వైపు పయనిస్తుంది. దానికి ధ్యానం ఒకటే శరణ్యం, అదే శ్వాస మీద ధ్యాస. అందుకే జగద్గురు పత్రిజీ శ్వాసే నీ గురువు అని చెప్పి అందరి చేత కుల మత రహితమైన సమాజ నిర్మాణంలో భాగస్వామిగా అహింస ధర్మయుద్ధమైన జీవనాన్ని జీవించడానికి శ్వాసనే గురువు చేసుకోమని ఆయన బోధించారు. అలాగే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే సత్యాన్ని అనుభూతి చెంది ధర్మబద్ధంగా జీవన విధానం చేసినప్పుడు అదే ముక్తి మార్గం, మోక్షణ మార్గం అని మరి ఎంతోమంది మహానుభావులే కాకుండా మనకి పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్లో కూడా అదే చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ సారాంశాన్ని అందరికీ అనుభూతి చెందేటట్లుగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం. డాక్టర్ ప్రతాప్ కుమార్ గారి ఆధ్వర్యంలో పతాంజలి యోగాశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు ధన్యవాదములు. థ్యాంక్ యూ. కుమ్మరి శాలివాహన కులస్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి ఆత్మీయ సమావేశాలు ఉపయోగపడతాయని కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు గురుజుకోట రాకేష్ బాబు అన్నారు. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నిర్వహించిన కుమ్మరి శాలివాహన
ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు సబ్సిడీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నప్పటికీ కుమ్మరి చేతి వృత్తిదారుల పట్ల మాత్రం వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ శాలిపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న కుమ్మరి కుటుంబాలకు ప్రత్యేక సబ్సిడీలు కల్పించడంతో పాటు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ అది ఆచరణలో కనిపించడం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం మరింత చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాలని సూచించారు. కుమ్మరి చేతి వృత్తిదారులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కవయిత్రి మొల్లమాంబ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ మొల్లమాంబ విగ్రహాలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తొలుత బాలగంగాధర్ తిలక్ వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటూ కుమ్మరి సంఘం కోసం పాటుపడిన గురుజుకోట నాగరాం శంకర్ ఎల్లారెడ్డయ్య ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలిసిపూడి ఎంపీటీసీ డి రామలింగేశ్వరరావు, కలిసిపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, సకినీటిపల్లి చిన్న, జ్యోతిరత్నం, ఏడుకొండలు, అడ్వకేట్ పొన్నపల్లి సూర్యభాస్కర్రావు, నాగార్జున, పెనుగొండ నాగేశ్వరరావు, కవిటం ప్రసాద్, కవిటం రమేష్, కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు, చేతి వృత్తిదారులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం ఇవాళ ఉండిలో మనకి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ గ్రౌండ్స్లో మనకి ఇవాళ జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ బాలగంగాధర్ తిలక్ గారి యొక్క వర్ధంతి కాబట్టి వారికి ఘన నివాళులను అర్పిస్తూ, అలాగే మా సంఘం కోసం వారు పాటుపడిన శ్రీ గురుజుకోట నాగరాం శంకర్ గారిని వారిని స్మరించుకుంటూ, అలాగే రెడ్డి గారు వారు కూడా అధ్యక్షులుగా వారు కూడా ఉన్నారు, వారు కూడా ఈ మధ్య కాలం చేస్తున్నారు, వారిని కూడా స్మరించుకుంటూ మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని కమిటీల దిశగా మేము ప్రారంభించుకోవడం జరిగింది. మట్టి విగ్రహాలు, మట్టికి సంబంధించిన ఈ యొక్క వినాయకులు చేసిన వారిని ప్రోత్సహించాలని చెప్పి కనీసం ఈ వినాయక చవితి నుంచి అయినా ఈ యొక్క గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని అందరూ గౌరవించి ఈ యొక్క మట్టి వినాయకుడిని, మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, అలాగే మనకి రంగు విగ్రహాలు కూడా వద్దు, వినాయక చవితికి మనకి రాబోయే వినాయక చవితికి మీరు అందరూ కూడా ఏంటంటే మట్టి విగ్రహాలు వాడాలని మా యొక్క విన్నపం. మా కుమ్మరిలో చేసే ఈ యొక్క కులవృత్తులకు సంబంధించి చాలామంది ఎలక్ట్రికల్ సార్లు అనే వాటికి సంబంధించిన అప్లై చేస్తున్నారు విశ్వకర్మ స్కీమ్ ద్వారా. వాటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వారి యొక్క చేయూత ఇచ్చి తప్పనిసరిగా వారు దేన్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే బ్రిక్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇవాళ చాలామంది ఈ యొక్క బ్రిక్ ఇండస్ట్రీస్ మన వాళ్ళు చేస్తున్నారు. వారందరికీ కూడా గవర్నమెంట్ జిఎస్టీ రాయితీలు కానీ, జిఎస్టీకి సంబంధించిన ప్రోత్సాహాలు కానీ ఏమీ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఈ యొక్క ఉండి మండలంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం చాలా చోట్ల మనకి ఏంటంటే శాలివాహన మన కుమ్మర్లు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ కులవృత్తులు చేసే వాళ్ళకి 50 సంవత్సరాలు నిండిన వారికి ఏ ఒక్కరికి కూడా గవర్నమెంట్ పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. అలాగే మనం చేసుకున్న కులవృత్తిని ఇవాళ సారి నుంచి ఎలక్ట్రికల్ సారికి మారినప్పటికీ కూడా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా మనకి ఇవ్వడం జరగట్లేదు. మిగతా కులాలకు ప్రోత్సాహం ఇచ్చి మన యొక్క కుమ్మర శాలివాహన కులాన్ని తొంగలోకి తొక్కిన ఈ యొక్క పరిస్థితిని చూస్తుంటే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ మేము మా యొక్క కుమ్మర్ల గళాన్ని వినిపిస్తూ రానున్న రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా, అలాగే స్టేట్ గవర్నమెంట్కి కూడా, ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా మా కుమ్మర్లకు ఎవరైతే సహకరిస్తారో, మా కుమ్మర్ల గోడు ఎవరైతే వింటారో వారికి మాత్రమే తోడుంటూ వారిని గెలిపించుకుంటామని చెప్పి మరీ చెప్తూ ఈ యొక్క ఉండి అలాగే మిగతా మండల ఈ యొక్క కమిటీలు కూడా ఇవాళ వేయడం జరిగింది. అధ్యక్షతన మన గురుజుకోట రాకేష్, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే మనకి ఈ యొక్క రాష్ట్ర నాయకులు, అలాగే మండల వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి వారందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా కుమ్మర సంఘాలన్నింటికి కూడా వచ్చి రాయితీలను కానీ ఎవరు కూడా ఏ నాయకులు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. ఇది పక్కా వచ్చి ప్రభుత్వం వచ్చి దీన్ని గమనించాల్సిన విషయం. ఆ విషయాలన్నీ కూడా ఆల్రెడీ అధ్యక్షులు రాకేష్ గారు వివరించారు. అవన్నిటిని కూడా మేము మా కుమ్మర సంఘం తరపు నుంచి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. జై శాలివాహన చక్రవర్తికి, శాలివాహన చక్రవర్తికి. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న దుర్గమ్మ, వెంకమ్మ, ఎల్లమ్మ అమ్మవార్ల ఆలయంలో బోధనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులు ఆదివారం ఆషాఢ మాస సార సమర్పించారు.
తొలుత పసుపు, కుంకుమ, చీర, గాజులు, మిఠాయిలు, ఫలాలను మహిళలు సగర్లపేట, తూర్పుపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బోధనపు కన్నయ్య, పెద్దిరాసు, రాంబాబు, గండికోట కనకం, నరసింహమూర్తి, వరప్రసాద్, గజ్జల రాంపండు, నక్కా శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జోల్పాలెంలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ, ఎంకమ్మ, ఎల్లమ్మ అమ్మవార్ల దేవస్థానం నందు ఆషాఢం సారి ఇవ్వటం జరిగింది. ఇదే మొదటిసారి ఈ గుడికాడ ఇలా ఆషాఢం సారి మనం అందరూ కలిసికట్టుగా వచ్చి ఇవ్వటం అనేది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయదలుచుకున్నాము. ఆషాఢ మాసంలో 3వ ఆదివారం ఇవ్వాలని చెప్పి అందరు కమిటీ వాళ్ళు అనుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. కలిసిపూడి గ్రామదేవత మాలేలమ్మ అమ్మవారికి ఆషాఢమాస సారి సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు 1000 కిలోల 20 రకాల సారితో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పూరుగుడిసె నుంచి ఆలయం వరకు మేళ తాళాలతో ఊరేగింపుగా సారి తీసుకొచ్చి సమర్పించారు. గ్రామ సుభిక్షం, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు స్వీట్లు, పండ్లు, పూలతో అమ్మవారిని ప్రార్థించారు. మల్లేలమ్మ అమ్మవారు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. అనంతరం అఖండన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. మాలేలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ జామ అంజీ, కేశబోయిన శ్రీనివాస్, కేశబోయిన రాము, కేశబోయిన తాతయ్య, డి రామలింగేశ్వరరావు, మంతన చంటిరాసు, వైస్ చైర్మన్ కేశబోయిన కొండలరావు, మందపాటి సూర్యనారాయణ, తానుకొండ మోహన్ రావు, కోరసిక మహేష్, తీర్థాల శివశంకర్, పచ్చిగోళ్ల శివశంకర్, కానుబోయిన సత్తుబాబు, గ్రామ ఆడపడుచులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ 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 మాలేలమ్మ తల్లి వారికి ఆషాఢం తరఫు నుంచి ఆడపడుచులు అందరూ కలిసి, అలాగే గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ సహకారంతో మరి ఈ రోజుని మరి ఆవిడికి అత్యంత వైభవపేతంగా ఆవిడికి సారిని
తీసుకురావడం జరుగుతుంది. మరి అదే దాని అనంతరం మరి ఇక్కడ అఖండ అన్న సమారాధన కూడా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. మా అమ్మవారి కృప వల్ల ఇంతటి ఇచ్చేస్తాం. ఎంతో శక్తివంతమైన ఆవిడని కోరుకుంటే కోరికలన్నీ కూడా మరి తీరుస్తుంది. కాబట్టి ఈ రోజుని ఆడపడుచులు అందరూ కూడా వచ్చి మరి ఇంత అద్భుతంగా మరి ఊరంతా కూడా సార్తో తిరిగి మరి ఇక్కడ తీసుకొచ్చి ఆవిడకి సార్ సమర్పించడం, దగ్గర ఒక 15 రకాల స్వీట్స్, అలాగే వచ్చి ఫ్రూట్స్ తోటి, అలాగే మరి ఈ రోజుని ఆవిడని శాకాంబరి అవతారంతో ఆవిడని అలంకరించడం, అన్ని రకాల కూరగాయలతోటి ఆవిడని అలంకరించి కూరగాయలు ఫ్రూట్స్ అన్నిటితో కూడా ఈ రోజున అలంకరించడం జరిగింది. దీనికి అందరూ గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అలాగే ఆడపడుచులు అందరూ కూడా వచ్చి సహకరించినందుకు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గ్రామ దేవత శ్రీ మాలేలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు భక్తులు దాతల యొక్క సహాయ సహకారాలతో సుమారు 20 రకాల స్వీట్లతో ఎంతో వైభవపేతంగా ఈ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా వచ్చి మా గ్రామ ఆడపడుచులు భక్తులు దాతల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు అమ్మవారికి 20 రకాల స్వీట్లు పళ్ళు పలహారాలతో ఎంతో వైభవపేతంగా ఊరేగింపు జరిపించి అమ్మవారికి మరి ఆషాఢ మాసంలో సారే సమర్పించడం జరుగుతుంది. ఈ సారి సమర్పించిన తరువాత అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఎంతో వైభవపేతంగా వీణులు విందుగా పెద్దలు గ్రామస్తులు దాతల యొక్క సహాయ సహకారాలతో మరి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. శ్రీ శ్రీ కలిసిపూడి మాలేలమ్మ వారికి ఆషాఢం సారి ఎంతో ఘనంగా చేస్తున్నారు. కలిసిపూడి గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రీవమై శుభ్రంగా చేస్తున్నారు. కలిసిపూడి మాలేలమ్మ వారికి శ్రీ శ్రీ కలిసిపూడి మాలేలమ్మ అమ్మవారి ఆషాఢం సారి ఎంతో వైభవంగా జరుగుతుంది. కాబట్టి గ్రామ ఆడపడుచులు పెద్దలు అలాగే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ది భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలోని శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకాంబరి దేవి అలంకరణ చేశారు. అర్చకులు ప్రయాగ సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహాన్యాసపూర్వకంగా అభిషేకాలు, కుంకుమార్చన, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 108 కేజీలతో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఐతా వెంకట కృష్ణారావు, అద్దంకి శివప్రసాదరావు, కోశాధికారి యాదల ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ సింగంశెట్టి చిన్న వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఎందుకు చేద్దామనుకున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదువేక్షాలన్నీ కూడా తొలగి చక్కగా వర్షాపాతాలన్నీ కూడా శుభ్రంగా జరిగి అటి పంటలన్నీ కూడా శుభ్రంగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతోగుతూ ఉండాలని చెప్పని ఆ యొక్క వాసవి అమ్మవారికి ఈ యొక్క కమిటీ సభ్యులు అలాగే పురజనులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించబడుతూ అమ్మవారి యొక్క శుభేచ్ఛ అంతా కూడా కలిగజేస్తూ ఉంటుందని చెప్పని కోరుకుంటూ జై వాసవి. టెలిఫోన్ ఆవిష్కరణ ద్వారా దూరాలను చెరిపివేసి ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంలా మార్చిన మహోన్నత శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ అని పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు సూర్యనారాయణ అన్నారు. భీమవరం శ్రీ వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో ఆదివారం టెలిఫోన్ సృష్టికర్త శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ సభ్యులు కట్టా సాయి గణేష్, యాదవ సంఘం అధ్యక్షులు కోండ్రు శ్రీనివాస్, టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ అలెగ్జాండర్ గ్రహం బెల్ రాత్రంతా మేల్కొని ప్రయోగాలు చేసేవారని, ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్ కనిపెట్టారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, కొప్పత్తి నాగబాబు, విజ్రోతు రాఘవులు, మైలాబత్తుల ఐసాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. టెలిఫోన్ కనుగొన్నటువంటి డాక్టర్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ గారి యొక్క 104వ వర్ధంతిని విజ్ఞానిగా వీధిలో తెలంగాణ రంగసాయి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా అభినందనీయం. ఇందాక నాయకులు చెప్పినట్టుగా ఆయన బదురులకు మాస్టర్ వారికి ఏదో రకంగా వారి యొక్క సందేశాన్ని ఇతరులకు అందించాలని తప్ప ఆయన ఫస్ట్లో ఎక్కువగా ఉండేది. ఆయన ఇవే కాకుండా మెటల్ డిటెక్టర్ ఇటువంటి చాలా పరిణామాలు కనుగొన్నాడు. ఈరోజు మనందరం కూడా చాలా ఆనందంగా ఒకరి సందేశాన్ని కూడా అందించుకోవడం, ఒక పెళ్లి రోజున పుట్టినరోజు అని ఏదైనా సరే ఇంత అందించుకోగలుగుతున్నామంటే కారకుడు ఆయనే. కాబట్టి మరొకసారి ఆయనకి అభినందన తెలుపు.
కాల్ గ్రాహం బెల్ గారు మాట్లాడింది. మిస్టర్ వాట్సన్ కమియర్, నిన్ను చూడాలా అని చెప్పి ఆయన ఫస్ట్ ప్రపంచానికి తెలియజేసింది ఫస్ట్ ఫోన్ కాల్ అదే. ఆయన చాలా ప్రత్యేకత. తల్లికి చెవిటి, భార్యకి చెవిటి, ఏమన్నా సరే నేను ఇటువంటి యంత్రాలను కొనుక్కోవాలని చెప్పి ఆయన చిన్నప్పటి నుంచే కష్టపడి మరి ఈ ప్రజలకి ఈరోజు మనం ఈ ఫోన్లో వివిధ రకాలుగా మాట్లాడుతున్నామంటే ఈ ప్రపంచాన్ని దగ్గరికి చేసిన వ్యక్తి గ్రాహం బెల్ గారు. ఆయన మనం నిత్యం కూడా గుర్తించుకునే విషయం. ఎందుకంటే మరి ఈరోజు ప్రతిదీ కూడా మనం ఫోన్ లేకపోతే ఏది కూడా చేయలేకపోతున్నాం. దూర ప్రాంతాలకు వెళ్లకుండా దాన్ని దగ్గర చేసేది. ఇదివరకు ఏదైనా కావాలంటే మరి సైకిల్ మీద వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి ఆ రోజుల్లో కౌరు చెప్పేవారు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత మరి చాలా అందరికి కూడా ప్రతి విషయం కూడా చేరవేయడానికి దగ్గర అయిందంటే దానికి కారణం గ్రాహం బెల్. ఆయన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టిన మరి విజ్ఞాన వేదిక చెరుకోట రంగసాయి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తొలి దూరవాణి పరికరాన్ని పరిచయం చేసినటువంటి డాక్టర్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ గారి వర్ధంతి దినోత్సవం జరుపుకోవడం చాలా హర్షణీయం. ఇప్పుడున్న యువతకి ఈ టెలిఫోన్ అనే పరికరం అన్ని రకాలుగాను ఉపయోగిస్తూ కొన్ని చెడు మార్గాలు కూడా వెళ్తున్నారు. అలా వెళ్లకుండా మన ఏది ప్రపంచంలో ఏదైనా కానీ వస్తువుని సన్మార్గంలో ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా టెలిఫోన్ పరికరాన్ని వాడని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చెరుకోట రంగసాయి గారు. అటువంటి రంగసాయి గారు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. త్వరలో ఆయన కూడా ఈ టెలిఫోన్ పరికరాన్ని వాడాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు, కలెక్టర్ నాగరాణి. ఆషాఢమాసం సందర్భంగా పలు గ్రామాల్లో గ్రామ దేవతలకు సారె సమర్పించిన భక్తులు. ఆకివీడ్లో జమాతే ఇస్లామీ హింద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాసు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరం. కుమ్మరి శాలివాహన కులస్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి ఆత్మీయ సమావేశాలు ఉపయోగపడతాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు రాకేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.